వారిలోనికి లోక జ్ఞానాన్ని పెంపొందించాలనే ప్రయత్నం చేశాడు. కానీ దేవుని బిడ్డలు దాన్ని ఒప్పుకోలేదు. మేము ఉన్న చోట యేసు క్రీస్తు ప్రభుత్వ జ్ఞానాన్ని మేము ప్రచురించేవారమే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు మన చేతులు అదే కార్యం. అందును బట్టి దేవుని వాక్యం చదువుతుంచండి. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చక్కని పత్రిక కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు. 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించి జ్ఞానం యొక్క సువాసన కనుపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. మా ద్వారా ప్రతి స్థలమందు ఎవరిని గురించిన జ్ఞానం ఇది? గట్టిగా చెప్పండి. ఎవరి గురించిన జ్ఞానము? ద నాలెడ్జ్ కన్సర్నింగ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానము మా ద్వారా ప్రచురం చేయుటకు ఎల్లప్పుడూ దేవుడు మనల్ని ఎలా ఊరేగిస్తా ఉన్నాడు? విజయోత్సవంతో ఊరేగిస్తా ఉన్నాడు. క్రీస్తుని గురించిన జ్ఞానముతో నీవు నింపబడాలి. అందును బట్టి బైబిల్ చెబుతా ఉంది, నా జనులు జ్ఞానము లేని వారై ఏమైపోతున్నారు? నశించిపోతా ఉన్నారు. నాగి లోక సంబంధమైన జ్ఞానముతో మానవుడు నింపబడుతున్నాడు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి లక్షలు వేలు ఖర్చు పెడతా ఉన్నారు. అయితే దైవిక జ్ఞానంతో ఎంత నింపబడ్డావు? క్రీస్తుని గురించిన జ్ఞానము, క్రీస్తుని గురించిన అవగాహన, యేసు క్రీస్తు ప్రభు దైవత్వాన్ని గురించిన జ్ఞానం నీలో నాలో ఉండాలి అని బైబిల్ చెబుతా ఉంది. ఈ జ్ఞానం కావాలంటే ఎవరిని అడగాలి? మనం దేవుని అడగా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధిలో సిద్ధపడాలి. దేవుని వాక్యం మనం చదివినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. అద్భుతాలు జరుగుతాయి. బైబిల్ క్విజ్ కార్యక్రమం చేశాం ఆంధ్ర రాష్ట్రం అంతా. కొన్ని వేల మంది యవ్వనస్తులు దేవుని వాక్యాన్ని చదివారు. ఎప్పుడు బైబిల్ ముట్టుకోని వాళ్ళు కూడా చక్కగా దేవుని వాక్యం చదివిన సాక్ష్యాలు చాలా మాకు వచ్చాయి. ఎస్, క్రీస్తుని గురించిన జ్ఞానము అనేక హృదయాల్లోనికి, అనేక కుటుంబాల్లోనికి, అనేక ప్రాంతాల్లోనికి వెళ్ళాలి అనేది మన లక్ష్యం, మన యొక్క ఆశయం. బ్రదర్, ఆయన జ్ఞానం పెరగాలి. దైవికమైన జ్ఞానం మనకున్నప్పుడు ప్రభు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. అగ్రిప్ప గారని ఒక గొప్ప దేవుని సేవకుడు అనంతపురం జిల్లాలో పరిచయం చేస్తుండేవారు. సైలస్ ఫాక్స్ అనే గొప్ప దేవుని సేవకుడు ఆయన పాశ్చాత్య దేశాల నుండి మన దేశానికి వచ్చి సంస్కృతం నేర్చుకుని, తెలుగు నేర్చుకుని ఇక్కడ వాళ్ళందరికీ స్వార్థ చెబుతూ ఉండేవాడు. ఆయనతో పాటు అగ్రిప్ప గారు, ఆయన అగ్రిప్ప అనే దేవుని సేవకుడు ఈయనతో కలిసి ఉండేవారు. సైలస్ ఫాక్స్ గారేమో తెల్ల దొర, తెల్లగా ఉండేవాడు. ఆయన అగ్రిప్ప గారేమో నల్ల దొర. ఈయన కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉండేది. ఇద్దరు వెళ్ళి స్వార్థ చెబుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి వీధుల్లో ఆ తెల్ల దొర గారు, నల్ల దొర గారు ఇద్దరు కొట్టుకుంటా ఉండేవారట. అంటే సరదాగా, నిజంగా కాదు, మామూలుగా కొట్టుకుంటా ఉంటే అందరూ అనుకున్నారట, రే ఈ తెల్లోడు ఎక్కడి నుండి వచ్చి మన నల్లోని కొట్టేస్తున్నాడు అని చెప్పి గబగబా అందరూ వచ్చేసరికి దేవుని ప్రేమ ఇదిగో అని చెప్పి వారు ప్రసంగం మొదలు పెట్టేవారు. రమ్మంటే వస్తారు, ఎవరికైనా రమ్మంటే. ఈ రోజుల్లో అమ్మ స్వార్థ చెప్తుంటే వస్తారండి ఎవరైనా? ఏదో దెబ్బలాడించుకుంటే మాత్రం వీరంతా పోగొడిపోతారు అడిగెళ్ళి. వీళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా సలహాలు ఇచ్చేస్తామంటారు. 4 తిట్లు తినేసి సైలెంట్గా ఇంటికి వచ్చేస్తారు. కొంతమంది పరిస్థితులు ఇదే. వాళ్ళు కూడా కొత్త పద్ధతులు దేవుని స్వార్థ ప్రకటించడానికి అగ్రిప్ప అనే దేవుని సేవకుడు చాలా స్పష్టంగా బైబిల్ చదివేవాడు. ఆయన ఒకసారి బస్సులో వెళ్తూ ఉంటే ఆయన ప్రక్కన ఒక అడ్వకేట్ కూర్చున్నాడు. లా చదువుకున్నాడు. ఇండియన్ పినల్ కోడ్, కాన్స్టిట్యూషనల్ విధానాలు ఇవన్నీ కూడా ఆయన అధ్యయనం చేసిన గొప్ప లాయర్ ఆయన. ఆ లాయర్ కూర్చున్న తర్వాత లాయర్ అన్నాడట అగ్రిప్ప గారిని చూసి, ఏమండి నేను ఎంఏబిఎల్ చదువుకున్నాను, మీరేం చదివారని అడిగాడట. అగ్రిప్ప గారు అన్నారంట, నేను బైబిల్ చదివాను అన్నాడట. దేవుడు నా స్తోత్రం చెప్పండి. ఏం చదివాను నేను? బైబిల్ చదవడం కూడా ఎడ్యుకేషన్, అది కూడా కదండి. బైబిల్ చదవడం తక్కువగా అంచనా వేయద్దు. అది కూడా ఒక చక్కని విద్యాభ్యాసమే, ఆత్మజ్ఞాన విద్యాభ్యాసం ఇది. నేను బైబిల్ చదివాను అన్నాడట. అన్న తర్వాత దేవుని సేవకుడు చెబుతున్నాడు, సార్ మీరు ఎంఏబిఎల్ చదివి న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తారు. మాటల గారడీలో రకరకాల కేసులన్నీ కూడా మలుపులు తిప్పేస్తూ ఉంటారు మీరు. నేనైతే బైబిల్ చదివి న్యాయాన్ని న్యాయంగా ప్రకటిస్తున్నాను. దేవుడు నా మన స్తోత్రం కలుగుగాక. ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తా ఉన్నా అని చెప్పగానే ఆ లాయర్ గారు చాలా ఏం పడ్డాడు, సిగ్గుపడ్డాడు. అందరూ అలా ఉంటారని అంటలేదు, కానీ ఈ రోజుల్లో చాలా మట్టుగా ఏమైంది పరిస్థితి అంతా కూడా న్యాయం గతి తప్పిపోతా ఉంది, అన్యాయం తాండవం పడుతూ ఉంది. అందును బట్టి న్యాయ దేవత బొమ్మ ఉంటుంది కోర్టుల్లో, ఆ కళ్ళ గంతలు కట్టేస్తారు. ఎందుకోసం? కోర్టు వారు ఇప్పుడు చూసే విధానాలను బట్టి ఆ తీర్పు చెప్పరు, కానీ దేన్ని బట్టి? కేవలం వినడం ద్వారానే. ఓ ప్రాంతంలో ఒక ఆమె కేసు వేసిందట. అదేనంటే మేము ఎన్ని డబ్బులు ఇస్తున్నా
నేను ఎన్నిసార్లు చెబుతున్నా మా పాలవాడు పాలలో నీళ్లు కలిపేస్తున్నాడు అని కేసేసింది. అది వచ్చింది, హీరింగ్కి వచ్చింది. ఈయన వెళ్ళి ఓ లాయర్ గారిని పట్టుకున్నాను. లాయర్ గారు కొంచెం ఏదో బతికిచ్చాడు నన్ను, నువ్వేం పర్లేదు నేను ఉండగానే చూసుకుంటారు అన్నాడు ఆయన. తీరా కోర్టుకు వచ్చిన తర్వాత వచ్చింది. వచ్చి కానీ ఏంటమ్మా నీ సమస్య? మాకు పాలు పోసి ఆయన పాలలో నీళ్లు కలిపేస్తున్నాడు. వెంటనే లాయర్ గారు అన్నాడంట, మా క్లయింట్ అనబడిన ఈ వ్యక్తి, ఈ పాలు వ్యాపారం చేసే వ్యక్తి పాలలో నీళ్లు కలపట్లేదు, పాలలో నీళ్లు పోతున్నాడు అంతే అన్నాడంట. అది కూడా కరెక్టే, పాలలో నీళ్ళు వేసి నీళ్ళు తెప్పక్కర్లేదు కదా, కలపక్కర్లేదు ఏమీ కూడా, నీళ్ళు పోస్తే చాలు. ఆ చిన్న లాజిక్ జడ్జి గారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కొన్నిసార్లు ఇలాగే వాదిస్తూ ఉంటాయి. అయితే ఈ లోక జ్ఞానం కంటే ఏ జ్ఞానం విన్నా చెప్పండి? దైవిక జ్ఞానం విన్నా. దానియేలు ఆ తర్వాత అతని ముగ్గురు స్నేహితులు లోక జ్ఞానాన్ని వారు తీసుకోలేదు, కానీ బబులోను రాజ్యములో వారిలోని దైవిక జ్ఞానాన్ని వారికి పంచిపెట్టారు. గట్టిగా చెప్పులు కూడా దేవుని మహిమపరచండి. దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ప్రతి క్రైస్తవునికి లక్ష్యం అదే. లోక జ్ఞానాన్ని మనం తీసుకోవడం కాదు, కానీ మన జ్ఞానాన్ని, దైవిక జ్ఞానాన్ని ఎవరికి ఇవ్వాలి? లోకానికి పంచాలి. ఇదే మన ఉద్దేశం. ఫర్ దట్ రీజన్ గాడ్ ఈస్ కాల్డ్ us. For that reason God appointed us. For that reason God anointed us to bring the glory to the name of the Lord by spreading the knowledge of Jesus Christ wherever we go. మనం వెళ్ళే ప్రతి ప్రాంతంలో కూడా దేవుని యొక్క జ్ఞానం ఇచ్చే సువాసన ప్రతిబింబింప చేయాలని దేవుడు కోరుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం అంతా నేర్చుకున్నాడు. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని పొందుకున్నవాడే. అయితే ప్రభు అని యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని దమస్కు గేటు దగ్గర ఎప్పుడైతే చూశాడో అప్పటి నుంచి సౌలు యొక్క జీవితం సంపూర్తిగా మార్పు చెందింది. అక్కడ నుండి క్రీస్తుని గురించి జ్ఞానం అభివృద్ధి పొందాడు. He started researching about divinity and the deity of Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించిన వివరాలు తెలుసుకుని తన యొక్క పత్రికలు అనేక చోట్ల యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి మాట్లాడాడు. క్రీస్తుని గురించి జ్ఞానాన్ని తనున్న ప్రతి చోట కూడా ఆయన ప్రతిబింబింపజేశాడు. ఒక రోజున కల్చరల్ యూనివర్సిటీ, ప్రపంచంలో కల్చరల్ యూనివర్సిటీ ప్రథమ స్థానంగా నిలబడి ఏథెన్స్ అనే ప్రాంతం, కల్చరల్ యూనివర్సిటీకి ఆ ఒక సుప్రసిద్ధమైన ప్రాంతం ఏథెన్స్. ఆనాటి దినాల్లో ఎవరైనా గొప్ప చదువులు చదువుకోవాలంటే ఇప్పుడు అమెరికా దేశానికి ఎలా వెళ్తున్నారో, లేదంటే లండన్ లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఎలా వెళ్తారో ఆ టైంలో ఏథెన్స్కి వెళ్ళేవారు. ఎందుకోసం? కల్చరల్ యూనివర్సిటీ అక్కడ ఉండేది. ఆ టైంలో ఏథెన్స్ లో నిలబడి ధైర్యంగా ఉన్నట్టుగా యేసు ప్రభుని గురించిన వాక్యాన్ని బోధించిన వాడు అపోస్తలుడైన పౌలు పిల్లలు. ఆ టైంలోనట ఏథెన్స్ గ్రీకు కూడా ప్యాగన్ కింగ్డమ్, అది కూడా దేవుడు లేని ప్రాంతం. చాలా మంది భయంకరమైన ఆ విగ్రహాలలో బ్రతుకుతుండేవారు. విచిత్రం ఏంటంటే ఏథెన్స్ లోనట అప్పుడు 8,000 ఇళ్ళు ఉండేవంట. ఎన్ని ఇళ్ళు ఉండేవి? 8,000 గృహాలు. గుళ్ళు ఎన్ని ఉండేవి తెలుసా? 32,000 ఉండేవట. 32,000 గుళ్ళు, ఇళ్ళన్నీ 8,000. అవసరమా అండి అన్ని? అంటే ప్రజలు ఆ టైంలో, అంటే ఏథెన్స్ లో ఒక వ్యక్తిని కనుగోవడం కంటే ఒక దేవుడిని చాలా ఈజీగా కనుక్కునేవారట ఆ టైంలో. అలాంటి ప్లేస్ లో నిలబడి అపోస్తలుడైన పౌలు దేవుని స్వాత ప్రకటించి క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని ప్రకటిస్తే చాలా మంది ఆ జ్ఞానాన్ని విమర్శించారు, అపహసించారు. కొంతమంది ఆనాడు అపోస్తలుడైన పౌలు మాట్లాడితే, కొంతమంది ఇప్పుడు కాదయ్యా మరొక్కసారి వింటామన్నారట. అయితే కొంతమంది మాత్రం అపోస్తలుడైన పౌలుని హత్తుకున్నారని బైబిల్లో రాయబడింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తుని గురించిన జ్ఞానం ప్రకటించను నిలబడితే దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి కొంతమంది అయినా సజీవంగా ఉంటారు అనే వాస్తవాన్ని గుర్తించారు. The worldly knowledge and the godly knowledge. The knowledge of Babylon and the knowledge of God. దేవుని యొక్క జ్ఞానానికి బబులోని జ్ఞానానికి మధ్య జరిగిన యుద్ధంలో దేవుని బిడ్డలై గెలిచారు. అందును బట్టి దానియేలు ఎంత జ్ఞానాన్ని పొందుకున్నాడంటే, విజ్డమ్ వచ్చిందంటే దేవుని దగ్గర నుండి. ఒకవేళ ఆ ప్రాంతంలో ఉన్న అనేక మంది గారడి విద్య కలిగిన వారు, శకున గాండ్రు మాంత్రిక విద్యలు కలిగిన వారు కూడా గ్రహించిన విషయాలు చాలా. ఎవరు గ్రహించారు? దానియేలు గ్రహించాడు. కారణం అతడికి వచ్చిన జ్ఞానము భూ సంబంధమైనది కాదు. ఎక్కడ వచ్చింది ఆ జ్ఞానం? ఎస్, worldly philosophers may not know what you are knowing. లోక సంబంధమైన ఫిలాసఫర్స్ నువ్వేదైతే తెలుసుకున్నావో తెలుసుకోలేరేమో. కారణం యావాది దేవుని యొక్క జ్ఞానం చాలా ఉన్నతమైంది. ఆ జ్ఞానాన్ని సంపాదించిన ప్రయాసపడదాం, ఆ జ్ఞానాన్ని సంపాదించిన ప్రయాసపడదాం. అందును బట్టే they were at the time to be influenced by the new knowledge in the kingdom of Babylon.